జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. దాడిశెట్టి రాజాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టినట్లే అని విమర్శించారు. టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక కులాలను పార్టీలను కలిపేవాడిని కుటుంబాలను వేరు చేస్తానా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తుని వారాహి విజయభేరి సభలో ముద్రగడను ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్ప వేరు చేయనని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు ప్రభుత్వం ఇది మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను. ఆ విధంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఒకటే, మన రాజ్యాన్ని మన ప్రజల్ని రక్షించుకోవాలంటే అందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనకి ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేకించి ఈ సందర్భం మనం ఈ ఎన్నికల్ని మనకి కూటమిని మనస్ఫూర్తిగా గెలిపించాలి ఈ రోజునని చెప్పి నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు, అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను. మనకి సిపిఎస్ గురించి, మనకి ఉద్యోగుల భద్రత కోసం, వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో 217 రద్దు, అలాగే వారి కోసం 20,000 మనకి సెలవు దినాల్లో మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం. దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి, చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ అయినా కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముసాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి, మనకి వైసీపీ రంగులు మార్చడానికి ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు, లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు, గెలిచేవాడికి అవసరం లేదు. భయపడుతున్నారు, వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు. మీకు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ, ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. ముద్రగడ గారి అమ్మాయి
శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప కుటుంబాల్ని కలుపుతాం తప్ప వేరు చెయ్యం మేము.